రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రామ్ గోపాల్ వర్మ ఈ భారతదేశ చరిత్రలో అతని పేరు తెలియని సినిమా అభిమాని లేడు అనుకుంటా నేనైతే. అదే కాదు, కేంద్ర బిందువుగా చాలా వ్యవహారాల మధ్యలో వినిపడేటువంటి పేరు. ఎప్పుడు చూడు కాంట్రవర్సీ 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 అనేటువంటి పేరు. ఒకప్పుడు చాలా అద్భుతమైనటువంటి డైరెక్టర్ అనేటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తి కేవలం కాంట్రవర్సీ స్టార్గా మాత్రమే మిగిలిపోయాడు అని చాలామంది బాధపడతా ఉంటారు. ఆయన తీసినటువంటి సినిమాల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన దగ్గర పనిచేసినటువంటి అసిస్టెంట్లు ఇవాళ ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో కోకొల్లలో అని చెప్తారు. రైట్, సరే, ఈ విషయాలన్నీ పక్కనెడితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పేరు గురించి కానీ రామ్ గోపాల్ ప్రస్తావన కానీ నేనెందుకు మాట్లాడుతున్నానంటే, ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్ నుంచి రామ్ గోపాల్ వర్మకు జరిగినటువంటి చెల్లింపులు దాదాపు 1,15,00,000 రూపాయల పైగా జరిగినటువంటి చెల్లింపుల విషయంలోనే పెద్ద ఎత్తున ఇప్పుడు కేసు అనేటువంటిది నమోదవడం జరిగింది. ఏపీ ఫైబర్ నెట్లో ఏదైతే స్కామ్ జరిగింది అని అంటున్నారు, అంటే పే పర్ వ్యూ అనేటువంటిది, అంటే ఒక్క వ్యూకి ఇంత డబ్బులని ప్రజలు ఆ సినిమాని చూడాలనుకున్నప్పుడు వాళ్ళు పే చేసేటువంటి అమౌంట్కి రామ్ గోపాల్ వర్మ సినిమా చూసినందుకు గవర్నమెంట్, అదే ఏపీ ఫైబర్ నెట్ రామ్ గోపాల్ వర్మకి పే చేసినటువంటి అమౌంట్కి సంబంధం లేకుండా ఉంది. రామ్ గోపాల్ వర్మకి ఒక్క వ్యూకి 11,000 రూపాయల వరకు దాదాపుగా పేమెంట్ చేసినట్టుగా ఏపీ ఫైబర్ నెట్ ఆరోపిస్తోందా లేదా చెప్తోందా? ఆధారాలతో మాట్లాడుకుందాం తర్వాత. కానీ 11,000 వరకు పే చేసినట్టుగా చెప్తున్నారు. కేవలం 11 రూపాయలు, 100 రూపాయలు లేదా ఇంకెంతో అయినా పే చేస్తుంది దాదాపుగా. సరే, ఇంట్రెస్ట్ ఉన్నోడు 1000 రూపాయలని. కానీ ప్రతి వ్యూకి 11,000 రూపాయలు పే చేయడం రామ్ గోపాల్ వర్మ కోసం అనేటువంటిదే ఇక్కడ పెద్దగా చర్చనీయాంశం అవుతా ఉంది. సో దీనిపైనే ఈ అంశాన్ని తాకట్టు పెట్టుకొని లేదా ఈ అంశాన్ని అడ్డు పెట్టుకొని రామ్ గోపాల్ వర్మ పైన మరో కేసు అనేటువంటిది ఇవాళ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం కంటే ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున అటు పవన్ కళ్యాణ్ పైన కావచ్చు, నారా లోకేష్ పైన కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు పైన కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ కుటుంబం పైన కావచ్చు, అతను చేసినటువంటి విసుర్లు, చమక్కులు, చమత్కారాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి అనేటువంటి ఉద్దేశాన అతని పైన కేసు వేయడం కూడా జరిగింది సోషల్ మీడియా కామెంట్స్ పైన. దానిపైన కూడా అతని మీద కేసు వేసి అరెస్టులు దాకా పోతే హైకోర్టు నుంచి ఆయన బెయిల్ తెచ్చుకోవడం, అరెస్టులు లాంటివి చేసుకోకుండా ఉండకుండా కేవలం ఎంక్వైరీలు మాత్రమే చేయండి అంటూ కోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ విషయంలో ఏం జరగబోతుంది? రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవుతాడా? ఈ 1,15,00,000 రూపాయలకు సంబంధించినటువంటి కేసు చిన్నదైతే కనిపించడం లేదు. వాస్తవానికి ఇందులో మనీ లాండరింగ్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు అనేటువంటి మాట. ఎందుకంటే ఇక్కడ డబ్బు, ప్రభుత్వ సొమ్ముని దాదాపుగా ఏదైతే తక్కువ రేట్లో అవ్వాల్సిందాన్ని కావాలని ఎక్కువ చేసి చేయడం వల్ల మనీ లాండరింగ్ కూడా ఇన్వాల్వ్ అయింది అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి అధికారుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సరే, చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది కాబట్టి అది ఇన్వాల్వ్ అవుతుందా కాదా అనేటువంటిది అధికారులు చెప్పాల్సినటువంటిది. కేవలం మనం ప్రిడిక్ట్ చేయగలం మాత్రమే కదా. సో ఇక్కడ ఒక మాట మాత్రం వాస్తవం, ఎలాగైనా రామ్ గోపాల్ వర్మని ఫినిష్ చేయాలి లేదా రామ్ గోపాల్ వర్మని జైలుకు పంపించాలి అని ఊహిస్తున్నటువంటి లేదా ఆ వైపుగా తీవ్రంగా కృషి చేస్తూ బలంగా పనిచేస్తున్నటువంటి అధికారులది నిజంగా జరగబోతోందా? ఆనాడు చంద్రబాబు పైన, లోకేష్ పైన, తర్వాత చంద్రబాబు కుటుంబం పైన, పవన్ కళ్యాణ్ పైన, పవన్ కళ్యాణ్ కుటుంబం పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి రామ్ గోపాల్ వర్మని ఆ కేసులో ఎలాగ అరెస్ట్ చేయలేకపోయాం, కానీ ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని చూస్తున్నటువంటి విధానంలో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కాబోతున్నాడా? ఆనాడు జగన్మోహన్ రెడ్డికి సపోర్టివ్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి తాయిలాలకి అందుకొని ఆ తాయిలాల కోసం పనిచేసినటువంటి ఇంకా ఎంతమందిని వీళ్ళు అరెస్ట్ చేయబోతా ఉన్నారు? అయితే ఆ కేసులో మిస్ అయిన ఏపీ ఫైబర్ నెట్ కేసులో రామ్ గోపాల్ వర్మ ఉంటాడా, మిస్ అవుతాడా లేదా లోపలికి పోతాడా? ఇదే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఈ వీడియోపై రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవుతాడా కాదా? మీ స్పందన మాకు తెలియజేయాలంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.